హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాస్ సార్ వారితో మాట్లాడుతున్నాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇవాళ సుప్రీంకోర్టులో ఓటుకు నోటుకు సంబంధించి విచారణ జరగబోతుంది సార్. మరి ఇప్పటి వరకు దీని అప్డేట్స్ ఏంటి, ఇప్పుడు ఏం జరగవచ్చు అంటారు సార్? ఓటుకు నోటుకు సంబంధించి దాన్ని క్యాష్ ఫర్ ఓట్ అని నోట్ ఫర్ ఓట్ అని కూడా పిలుస్తారు. 2015లో జరిగింది అది తెలంగాణలో. అప్పుడు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్లోనే ఆంధ్రప్రదేశ్ ఇది కూడా ఉన్నారు. ఆ టైంలో ఏంటంటే ఈ ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఎమ్మెల్యే ఓటు కొనుక్కోవడానికి నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్వి స్టీఫెన్సన్ ఓటు కోసం చంద్రబాబుకి మెజార్టీ లేకపోయినా పోటీ నిలబెట్టారు. మామూలుగా అయితే 5 బీఆర్ఎస్, 1 కాంగ్రెస్, 1 టీడీపీ నిలబడ్డారు. సో అప్పుడు టీడీపీ బీజేపీ అలయన్స్ ఉంది, బట్ వీళ్ళకి ఏమీ బలం లేదు. అప్పటికే డౌట్ వచ్చింది, బలం లేకుండా ఎందుకు నిలబెట్టాడు, ఏదో జరగబోతుందని కేసీఆర్ ఏం చేశాడంటే నెగా పెట్టాడు. సో నెగాలో వీళ్ళు దొరికిపోయారు. ఆ నెగాలో వీళ్ళు ఏంటంటే ఎల్వి స్టీఫెన్సన్ని అప్రోచ్ అయ్యారు. ఫస్ట్ మత్తయ్య అని ఆయన అప్రోచ్ అయ్యాడు, దాని తర్వాత సెబాస్టియన్ అప్రోచ్ అయ్యాడు, దాని తర్వాత రేవంత్ రెడ్డి అప్రోచ్ అయ్యారు. 5 కోట్లకి మాట్లాడుకున్నారు. ఆల్రెడీ స్టీఫెన్సన్ ఏసీబీ ఆధ్వర్యంలోనే ఉన్నాడు. అంటే ఏసీబీకి ఇన్ఫామ్ చేశాడు, వాళ్ళు రెడీగా ఉన్నారు, కెమెరాలు అవన్నీ ఫిక్స్ చేశారు ఇంట్లో. సో 50 కోట్ల డీల్కి ఓకే అయింది. 50 లక్షలు అడ్వాన్స్ ఇచ్చేట్టుగా ఆ 50 లక్షలు మన సెబాస్టియన్తో కలిసి రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఇంట్లో మాట్లాడుతూ ఆయన చాలా ఎక్కువ మాట్లాడాడు అప్పుడు రేవంత్ రెడ్డి. నిజానికి అంత మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ ఆయనకున్న అత్యుత్సాహం కొద్దీ ఎక్కువ మాట్లాడడం, పదే బాస్ చూసుకుంటాడు, నాకు బాస్ చాలా క్లోజు, ఇవన్నీ కూడా చెప్తున్నాడు. నిజానికి సెబాస్టియన్ ఎక్కువ మాట్లాడట్లేదు ఆ వీడియోలో, ఆయన మాట్లాడుతున్నాడు. దాని తర్వాత చంద్రబాబుతో కూడా మాట్లాడిచ్చారు కాల్ చేసి, ఆ ఆడియో కూడా బయటకు వచ్చింది. దాంట్లో ఆయన లాంగ్వేజ్ మనకు తెలిసి ఇంగ్లీషు తెలుగు మిక్స్ చేసి ఎలా మాట్లాడతారు, మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ, నేను మీకేమేం చెప్పారు అవన్నీ ఇదవుతుంది, మీరేం వరీగా వద్దు, ఇవన్నీ చెప్తున్నాడు. సో మీతో మాట్లాడితే బాగుంటుందని నేను అనుకున్నాను సార్ అని సెబాస్టియన్ అంటున్నాడు. ఇదంతా కూడా ముందు ప్లాన్ అనమాట. అలాగా డబ్బులు అన్నీ కూడా దొరికాయి. ఇతను అరెస్ట్ చేశారు ఏసీబీ. అప్పట్లో అది పెద్ద గొడవైంది. పరకాల ప్రభాకర్ అప్పుడు అడ్వైజర్గా ఉన్నాడు. ఆయనేమో అసలు ఈ సోర్స్ లేదు, అదంతా ఆయన మేము ఆఫర్ చేయలేదు, ఇవన్నీ ఆయన చెప్పాడు, ఇదంతా కూడా ప్లాన్ అని చెప్పాడు. ఏదేమైనా అప్పుడు అందరికీ అది తెలిసిపోయింది, ఎందుకంటే ఓపెన్గా వీడియోలు ఉండడం వల్ల బ్లఫ్ చేయడానికి వీల్లేదు. అయినా కూడా చంద్రబాబు బ్లఫ్ చేశాడు. ఫోన్ ట్యాపింగ్ అన్నాడు, రకరకాల హుంకరించాడు. తన నీకు ఇంటెలిజెన్స్ ఉంటే నాకు ఉంది, నీకు ఎస్ఐబి ఉంటే నాకు ఎస్ఐబి ఉందని ఎస్ఐబి డీజీ అనురాధాన్ని కూడా ఆయన సస్పెండ్ చేశాడు. మొత్తం మీద ఆ గొడవల్లో ఏం జరిగింది అనేది పక్కన పెడితే ఒక కాంప్రమైజ్ అయితే అయినట్టుగా కనబడుతుంది. అంటే కేసీఆర్ చంద్రబాబు కాంప్రమైజ్ అయ్యి, అంటే మన అప్పట్లో ఏదో కొంతమంది పెద్దవాళ్ళు వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళు దీంతో కాంప్రమైజ్ అయిపోయారు. దానికి ఒక కండిషన్ ఏంటంటే తెలుగుదేశం తెలంగాణలో ఉండకూడదు, అట్లాగే రాజధాని కూడా మీరు ఇక్కడ ఉండకూడదు. ఆ కండిషన్ చంద్రబాబు ఒప్పుకొని ఇంకా దాదాపు 9 ఏళ్ళు రాజధానిగా ఉన్నా కూడా అక్కడికి వెళ్ళిపోయి అక్కడ రెంట్లు ఇవ్వడం, కొత్త బిల్డింగ్లకి కట్టుకోవడానికి ట్రై చేయడం, దీంతో ఇక్కడ నుంచి ఉద్యోగులు రోజు ట్రావెల్ చేసి రావడం. ఇది ఇప్పుడు జూన్ 2వ తేదీకి కంప్లీట్ అవుతుంది 10 ఇయర్స్ అనేది. మనకి జూన్ 2 వరకు కూడా ఇక్కడే ఉండొచ్చు, మామూలుగా బ్రహ్మాండంగా అక్కడ రాజధాని నిర్మించుకొని కూడా వెళ్ళుండొచ్చు. కానీ ఈ కేసు వల్లే వెళ్ళిపోయారు. దాంతో కేసీఆర్ కూడా పక్కన పెట్టేశాడు. ఏసీబీ అంతకుముందు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డికి కూడా బెయిల్ వచ్చేసింది. కేసీఆర్ కూడా దాన్ని పక్కన పెట్టేశాడు. ఈ మధ్యలో ఈడీ కూడా ఎంటర్ అయింది, కానీ ఈడీ కూడా దాన్ని ఏం పట్టించుకోలేదు. సో ఇది జరిగింది. అయితే 2017లో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒక కేసు పెట్టాడు సుప్రీంకోర్టులో. నిజానికి ఆయన 2 పిటిషన్లు వేశాడు. ఒకటేమో ఇందులో చంద్రబాబు పేరు కూడా ఉంది, ఏసీబీ పెట్టిన ఛార్జ్షీట్లో అనేక చోట్ల చంద్రబాబు పేరు ఉంది, కానీ ఆయన కేసులో చంద్రబాబుని పెట్టలేదు. ఇది ఖచ్చితంగా కుట్ర, కేసీఆర్ చంద్రబాబు కుమ్మక్కయ్యారు అని చెప్పి ఆయన చంద్రబాబు పేరుని చేర్చాలనేది ఒకటి. రెండోది ఏసీబీ పట్టించుకోలేదు, దీన్ని సిబిఐ దీన్ని ఎంక్వైరీ చేయాలి అనేది 2. ఈ 2 అక్కడ ఉన్నాయి. అది కాకుండా ఈ
సెబాస్టియన్ మతయ్య వాళ్ళవి కూడా 2 కేసులు ఉన్నాయి, 4. ఐదోది ఏంటంటే విచిత్రంగా మధ్యలో జగదీష్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుడు ఆయన ఒక పిటిషన్ వేశాడు. అదేంటంటే ఇక్కడ ఇది తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్ హైకోర్టుకు మార్చండి అని ఆయన వేశాడు. అది కొంత ఆర్డ్గానే ఉంది, ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఆ కేసుని నీరుగార్చి మళ్ళీ మధ్యప్రదేశ్కి ఎందుకు ఏమన్నాడు అనేది ఒక బిగ్ క్వశ్చన్. అంటే మేబీ బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ దాన్ని తవ్వి తీయాలనుకుంటున్నారా తెలీదు. సో అదే సార్, మొత్తం 5 కేసులు సుప్రీంకోర్టులో ఇవాళ విచారణకు ఉన్నాయి. అయితే ఇది ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా చంద్రబాబు అడ్వకేట్లు దీన్ని పోస్ట్పోన్ చేయించుకుంటూ వస్తున్నారని నిన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడాడు, ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన. సో ఇది కోర్టుల మీద కూడా విశ్వాసం పోయే పరిస్థితి కల్పించొద్దని సుప్రీంకోర్టు కూడా ఆయన అప్పీల్ చేశాడు. ఎందుకంటే ఇది పోస్ట్పోన్ చేసుకుంటాను వెళ్తున్నారు. 2015 మేలో జరిగితే ఇంకొక 1 year ఉంటే 10 ఏళ్ళు అయిపోతుంది. సో 9 ఏళ్ళుగా ఈ కేసు అతిగతి లేదు, అందరికీ తెలుసు, క్లియర్గా వీడియోలో ఉన్నారు, ఆయన ఆడియోలో ఆ వాయిస్ ఉంది, ఆ వాయిస్ కూడా ఆయనదే అని ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా ఇచ్చేశారు. దానికి కౌంటర్గా అమెరికాలో ఏదో ప్రైవేట్ దాన్ని తీసుకొచ్చి అది నాది కాదని చెప్పారు. జనాలకు అందరికీ తెలుసు, ఆయన భాష తెలుసు, ఆయన యాక్సెంట్ అన్నీ తెలుసు, దాన్ని ఏమీ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. అయినా కూడా ఫోరెన్సిక్ ఇచ్చారు, అయినా కూడా ఆయన పేరు పెట్టలేదు. అట్లాగే ఇది ఇప్పుడైతే రేవంత్ రెడ్డి కిందనే ఏసీబీ ఉంటుంది కాబట్టి ఇంకా ఏసీబీ ఏం పనిచేస్తుంది. సో ఇది కానీ ఇప్పటికీ తేల్చకుండా దీన్ని పోస్ట్పోన్ చేసుకుని వెళ్తున్నారనేది ఆయన చెప్పారు. సో ఈరోజు విచారణ ఉంది, ఈరోజు ఏమైనా విచారణ అవుతుందా, ఎలక్షన్ టైంలో చంద్రబాబు కానీ రేవంత్ రెడ్డికి కానీ ఇబ్బందికరమైన పరిస్థితి ఏమైనా ఎదురవుతుందా, ఎందుకంటే దీన్ని సిబిఐకి ఇచ్చినా ఇబ్బంది అవుతుంది, అటు చంద్రబాబు పేరు పెడితే చంద్రబాబుకి ఇబ్బంది అవుతుంది. ఎలక్షన్లో కూడా దీన్ని వైసీపీ వాళ్ళు కూడా ఇతను దొరికిపోయిన దొంగ, డబ్బుల్లో ఇచ్చి దొరికిపోయాడు, ఎమ్మెల్యేలను కొనుక్కుంటున్నాడు అనేది మళ్ళీ వాళ్ళు కూడా వెర్షన్ తీసుకొస్తారు ఎలక్షన్ టైంలో. అది ఎంతో కొంత చికాకు కలిగించే అంశం చంద్రబాబుకి. ఇక్కడ రేవంత్ రెడ్డికి బీజేపీ ఫోల్డ్లోకి వెళ్ళే అవకాశం ఉంది అది కానీ జరిగితే. ఎందుకంటే ఏసీబీ బదులు ఇప్పుడు సిబిఐ వస్తే సిబిఐ ఎలా చేస్తుందో మనకు తెలుసు, ప్రతిపక్షాలని సిబిఐ అండ్ ఈడీ ఎలా వేధిస్తుందో తెలుసు. సో మిగతా వాటిలో ఏ రకమైన ఆధారాలు లేకుండా వేధిస్తున్నారు, దీంట్లో ఆధారాలు వీడియోనే ఉంది, ఫుటేజ్ ఉంది. అదే ఇప్పటికి అందరికీ ఆశ్చర్యం. అప్పుడు ఏమనుకున్నారంటే ఇంక చంద్రబాబు పని అయిపోయింది, రేవంత్ రెడ్డి పని అయిపోయింది అనుకున్నారు ఆ వీడియో చూసి. అందరి కళ్ళ ముందు కనబడేదని కూడా దానికి 10 ఏళ్ళుగా అతిగతి లేకుండా అయిపోయింది. అంటే మన ప్రభుత్వాలు తలుచుకుంటే కోర్టులు కానీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు కానీ ఎవరూ ఏమి చేయలేరు అనేది అర్థమైపోయింది ఈ కేసు వల్ల. ఇంకా సామాన్యుడికి న్యాయ వ్యవస్థ మీద, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ మీద ఏ రకమైన నమ్మకం ఎందుకుంటుంది, ఉండే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇటువంటి పాపులర్ కేసులు ఇది కానీ, మార్గదర్శి కానీ, జగన్ మీద ఉన్న 18 కేసులు కానీ ఇవేవి ముందుకెళ్లకుండా, అవేవి దాంట్లో ఏవి ట్రయల్స్ జరగకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లేటెస్ట్ వివేకానంద రెడ్డి కేసు 5 ఏళ్ళు, ఒక ఆఫ్టర్ ఆల్ అది ఒక హత్య కేసు. సో ఇలాగా ఏ కేసుల్లో కూడా ఏమీ తేలవు. కేవలం సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు గట్టిగా అనుకుంటే తప్ప, అంటే మనకి ఒక లాలూ ప్రసాద్ యాదవ్ కేసు కావచ్చు, తర్వాత జయలలిత కేసు కావచ్చు, ఇలాంటి వాటిలోనే అంటే గట్టిగా వాళ్ళు డిసైడ్ అయ్యి ఈ వ్యక్తిని మనం జైలుకి పంపించాలని డిసైడ్ అయితే తప్ప అదర్వైజు రాజకీయ నాయకుల కేసులు ఏవి కూడా ముందుకెళ్ళవు. అదే అలా జరుగుతూనే ఉంటుంది. ఇదొక టాక్టిక్స్ అనమాట, ఏళ్ల పాటు కేసులు ఉండడం. సుప్రీంకోర్టు కూడా ఏం చేస్తుంది, సుప్రీంకోర్టులోనే 55,000 కేసులు పెండింగ్లు ఉన్నాయి. ఓవరాల్గా ఇండియాలో 5 కోట్ల కేసులు పెండింగ్లు ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే నెంబర్ ఆఫ్ కోర్ట్స్ పెంచాలి, రకరకాల పద్ధతుల్లో డిస్పోజ్ చేసే కేసుల్ని ఎట్లా చేయాలని పెట్టాలి. దానికి ఏదో ఇప్పుడు కొత్త బిల్లులు వస్తున్నాయి కదా, బిఎన్ఎస్ అని చట్టం వస్తుంది, భారతీయ న్యాయ సంహిత, భారతీయ సురక్షా న్యాయ సంహిత, ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి వాటిల్లో మేము ఇవన్నీ చేయబోతున్నాం. 6 నెలల లోపల కేసుని తీర్పిచ్చేయాలి, ఇట్లాంటి రూల్స్ తెస్తున్నామని ఆ మధ్య ద వీక్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా చెప్పాడు. అవి ఏమన్నా జరిగితే కానీ ఈ కేసులు ఏవి కూడా సాల్వ్ కావు. మనం ఇలా మాట్లాడుకుంటూ ఉండాల్సింది సంవత్సరాల తరబడి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.